హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఉగాది రోజే మనకి లలితాదేవి నవరాత్రి స్టార్ట్ అవుతాయి విషయం అందరికీ తెలుసు. మేము కూడా పూజ పెట్టుకున్నామండి. మేము కూడా నవరాత్రులు అయితే చేస్తున్నాము. చైత్ర మాసంలో వచ్చే చైత్ర వసంత నవరాత్రులు అంటారండి. అలాగే గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. గర్భ నవరాత్రులు ఎందుకు అంటారంటే శ్రీరాముడు లాస్ట్ 9 రోజులు అమ్మ గర్భంలో ఉండడం వల్ల గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. దాంతోపాటు శ్రీరాముని కూడా పూజిస్తారండి. 9 రోజులు కూడా శ్రీరాముని కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మ నవరాత్రులు శ్రీరాముని 9 రోజులు కూడా పూజింపబడతారు అనమాట. లాస్ట్ రోజు నవమి రోజు కంప్లీట్ అవుతుందండి. శ్రీరాముని నవమి రోజు అయితే పూర్తి అవుతుంది అమ్మవారి నవరాత్రులు. కానీ ఆ రోజు శుక్రవారం పడడం వల్ల అమ్మవారి ఉద్యాపన అయితే చేయరండి. శనివారం ఉదయం మార్నింగ్ పూజ చేసుకుని అమ్మవారి ఉద్యాపన అయితే చేసుకోవచ్చండి. ఈ 9 రోజులు కూడా నియమ నిష్ఠాలతో అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టుగా అంటారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా అంటారు. నా లైఫ్లో అమ్మవారు వచ్చాక చాలా మార్పులు అయితే జరిగాయండి. అందుకే అమ్మవారి నవరాత్రులు అయితే ఏది కూడా మిస్ అవ్వలేదు. మేము చేయబోయేది అయితే ఇది 4వ నవరాత్రులు అండి. 4 నవరాత్రులు కూడా కంప్లీట్గా చేయబోతున్నాము. ఈ అమ్మవారి నవరాత్రులు కూడా ఏ అడ్డు ఆటంకం రాకుండా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అందరూ కూడా చాలా బాగా జరిగిందండి పూజ కూడా ఈరోజు. అలాగే 9 రోజులు కూడా చాలా బాగా చేద్దామని అనుకుంటున్నాము. అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేసుకోండి. 2 పూటలు కూడా ఉదయం అవనం ఈవినింగ్ 8-9 లోపు అయితే దీపారాధన చేసుకోవచ్చండి. చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న అమ్మ అనుగ్రహం ఉన్న అన్నీ ఉన్నట్టుగానండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా అంటారు. అమ్మవారు నా లైఫ్లో వచ్చైతే చాలా మార్పులు చేయలేదండి. లలితాదేవి కానీ వారాహిదేవి కానీ వాళ్ళు వచ్చారు నా లైఫ్లో చాలా మార్పులు చేయడం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది 4వ నవరాత్రి చేయబోతున్నాము. సంపూర్ణంగా అవ్వాలని అయితే కోరుకుంటున్నానండి. ఎలా ఉంటుందో మాకు తెలియదు. మేమైతే ఆరంభం అయితే చేసాము. చిన్న పూజ అయితే పెట్టుకున్నాము. సింపుల్గా చేస్తున్నాము. నాకు ఉన్న దాంట్లోనైతే నేను చేస్తున్నానండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరూ కూడా పూజ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి దేవి నవరాత్రులు అమ్మవారి లలితాదేవి నవరాత్రి శుభాకాంక్షలు అండ్ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అందరూ హ్యాపీగా సంతోషంగా వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.